పిల్లరా ఒక యజమానుడి దగ్గర ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు పనివాళ్ళలో ఒక పనివాడి పట్ల యజమానికి చాలా ప్రేమ ఆప్యాయత ఉంది. అతనికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఒక చక్కటి గృహాన్ని కూడా కట్టించాడట. రెండో పనివాడికి ఆ యజమానుడు చేసినటువంటి పనులు బట్టి ఈర్ష్య వచ్చి ఒకరోజు యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా, ఇద్దరం ఒకటే పని చేస్తున్నాం కదా, ఇద్దరం కూడా నువ్వు ఏం పని చేస్తే ఆ పనికి లోబడి పరుగులు పెట్టి పని చేస్తున్నావు, కానీ నువ్వు వాడికేమో ప్రేమగా చూస్తున్నావు, వాడికి కావాల్సినవన్నీ ఇస్తున్నావు, నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని అడిగాడట. అప్పుడు ఆ యజమానుడు అన్నాడట, రే, నువ్వు పని చేస్తున్నావు, వాడు పని చేస్తున్నాడు, కానీ ఆడు విధేయత, ఆడు ప్రేమ నువ్వు ఎన్నడూ గమనించలేదు. నేను మాట చెప్పకముందే పరుగులు పెట్టి పనిచేస్తాడు, నేను ఏం చెప్తే దానికి లోబడతాడు, మరి అటువంటి వాడికి నేను ప్రేమ చూపాలి, వాడి మీద నన్ను దృష్టి పెట్టాలి అన్నాడట. పిల్లరా, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టి ఉంటును అని చెప్తున్నాడు దేవుడు. పిల్లరా, నిజంగా మన జీవితంలో ఎవరమైతే దీనత్వం కలిగి విధేయత కలిగి ఉంటామో, యజమానుడి పట్ల ఆ పనివాడు ఎంత విధేయత కలిగి లోబడ్డాడో, ఆ తగినటువంటి ఆశీర్వాదాలు పొందగలిగాడో అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఈ దినాన్న లోబడుతూ విధేయత చూపిస్తూ ఆయన భయభక్తులు కలిగి మన విశ్వాసయాత్రను సాగిద్దాం, ఆయన కృప పొందుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.